టీడీపీలో టికెట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఇటు రాప్తాడ్తో పాటు ధర్మవరం సీటు కూడా మాకే ఇవ్వాలి అని నారా లోకేష్ దగ్గర పరిటాల పంచాయతీ పెట్టినట్టుగా తెలుస్తోంది. తమకు ఒక రాప్తాడ్ సీటు మాత్రమే కేటాయించడంపై గరమవుతున్నారు. ధర్మవరం టికెట్ కూడా తమకే కేటాయించాలి అని పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత నారా లోకేష్ను కలిసినట్టుగా సమాచారం అందుతోంది. నారా లోకేష్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది పరిటాల శ్రీరామ్. ధర్మవరం టికెట్ కేటాయించకపోతే రాప్తాడు కూడా వద్దు అని చెప్పినట్టుగా సమాచారం. రాప్తాడు టికెట్ను పరిటాల సునీతకు కేటాయించారు. చంద్రబాబు చెబితేనే ధర్మవరం వెళ్ళాం, ఇప్పుడు టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. వారం రోజుల్లో టికెట్ అనౌన్స్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, లోకేష్ను కలిసారు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్. ధర్మవరం టికెట్పై వారం రోజుల్లో కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2 టికెట్లు కేటాయించే అవకాశం ఉందా? ఎస్ రోహిత్, ఓవరాల్ గా అయితే టీడీపీలో టికెట్ల పంచాయతీ నిన్నంతా కూడా చాలా వరకు చంద్రబాబు సీనియర్ నేతలందరితో కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం. కొంతమందిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు, కొంతమందికి సీట్లు లేవని చెప్పారు, వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చేయాలో చెప్పేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు పరిటాల వ్యవహారం మాత్రం కొంచెం గరంగా జరిగింది. అది నారా లోకేష్ దగ్గర పంచాయతీ చేరిన పరిస్థితి అయితే ఉంది. నారా లోకేష్ దగ్గరికి పరిటాల శ్రీరామ్ అలాగే సునీతమ్మ ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఓన్లీ రాప్తాడు ఒకటే సీటు మాకు కేటాయించడం పట్ల చాలా వరకు వాళ్ళు అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో కూడా 2019లో కూడా మీరు ధర్మవరం మీరు వెళ్ళమంటేనే మేము కూడా వెళ్ళి అక్కడ పనులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సీట్ లేదనుకుంటే మా పరిస్థితి ఏంటి, ఇస్తే ధర్మవరం సీటు కూడా ఇవ్వండి, రాప్తాడుతో పాటు ధర్మవరం కూడా 2 కూడా గెలుచుకొని వస్తాం, అంతేగాని మీరు ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉంది. క్యాడర్ అంతా కూడా అక్కడ ఇబ్బందుల్లో ఉంది. లేదనుకుంటే మాకు 2 సీట్లు ఇద్దు, మేము గమ్మునైపోతామని ఒక అల్టిమేటం లాంటిది ఇష్యూ చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా లోకేష్ వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకున్నారు. ఒక వారం రోజులు టైం ఇవ్వండి, ఈ లోపల కొన్ని ఈక్వేషన్స్ సమీకరణాలు అన్ని కూడా మారుతున్నాయి కాబట్టి బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ధర్మవరం సీట్ అడుగుతున్నారు కాబట్టి కొంత ఈ వ్యవహారంలోనే కొంత ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూద్దాం, 2-3 రోజులు ఆగిన తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఫర్దర్ గా ఏం చేయాలనేది ఆలోచన చెప్తాం. మీరు అధైర్యపడాల్సిన పని లేదు. ముందు రాప్తాడులో మీకు సంబంధించిన వ్యవహారాలు అయితే ప్రారంభించండి, మీరు ఆ విషయంలో సీరియస్ గానే పని చేయండి అని చెప్పిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో పంచాయతీ వ్యవహారంలో లోకేష్ కి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు అయితే టీడీపీ ఒక లైన్ అయితే తీసుకునే మాట వాస్తవమే. ఏ ఫ్యామిలీలో అయినా సరే ఒక సీటుకే పరిమితం చేయాలనే ఒక ఇష్యూని తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడో 1-2 చెప్పితే అందుకే కోట్లకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు 2 సీట్లు అడిగినా కూడా 1 సీటునే కేటాయించారు. కేఈ కుటుంబంలో కూడా 2 సీట్లు అడిగినా కూడా 1 కేటాయించారు. పరిటాల కుటుంబంలో కూడా 2 సీట్లు అడిగినా కూడా 1 సీటే కేటాయించిన పరిస్థితి. సో ఏదేమైనా పంచాయతీ అంటే ఈ రాప్తాడు పంచాయతీ విషయంలో పరిటాల శ్రీరామ్ గట్టిగా ధర్మవరం సీటు కావాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన ధర్మవరం వెళ్ళి ధర్మవరంలో తన కార్యక్రమాలు గడిచిన 4 సంవత్సరాలుగా ఆయన తన కార్యక్రమాలన్నీ కూడా ధర్మవరంలో ప్రారంభించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ తిరిగి ఇప్పుడు సీటు లేదు అని అది వేరే వాళ్ళకి వెళ్తుందని చెప్తే క్యాడర్ అంతా కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రధానంగా మాకు ఇబ్బంది తలెత్తే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని సాల్వ్ చేయాల్సిన పరిస్థితి నారా లోకేష్ చేతిలో పెట్టారు. నారా లోకేష్ కూడా వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. ఒక వారం రోజులు అంటే ఒకవేళ 2 టికెట్లు ఇవ్వకపోతే రాప్తాడు టికెట్ ను కూడా వదిలేసే అవకాశం ఉందా? అదే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎస్ రోహిత్, ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్ గా ఒక మాట అయితే గట్టిగా చెప్పినట్టుగానే ఉంది నారా లోకేష్ దగ్గర ఈ వ్యవహారంలో. మీరు ఇస్తే 2 సీట్లు ఇవ్వండి, లేదనుకుంటే రాప్తాడు సీటు కూడా వదిలేద్దాం, మేమైతే పోటీ చేయం. ఇస్తే 2, ఒకటి రాప్తాడులో మా మదర్ పోటీ చేస్తారు, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేస్తారు. ఈ 2 పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. లేదు అనుకుంటే 1 సీట్లో మాత్రం పోటీ చేసే ప్రయత్నానికి అయితే మేము కూడా విరమించుకునే పరిస్థితికి వస్తుంది. సో క్యాడర్ లో కూడా అటువంటి ఇష్యూసే ఉన్నాయి. క్యాడర్ కూడా అదే చెప్తోంది కాబట్టి మేము క్యాడర్ ని దాటి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. క్యాడర్ ఏ విధంగా చెప్తుందో పార్టీ నమ్ముకొని, పార్టీని మమ్మల్ని నమ్ముకొని, ఇక్కడ పార్టీ కంటే కూడా ప్రధానంగా మమ్మల్ని నమ్ముకొని క్యాడర్ అంతా కూడా మాతో ఉంది. ఆ క్యాడర్ రేపు ఇబ్బందులు పడితే మేము చూస్తూ ఉండలేని పరిస్థితి ఉంటుంది. సో మొత్తం కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే 1 సీటు ఇచ్చి 1 సీటు ఇవ్వకపోతే మాత్రం ఇబ్బందులు తలెత్తే, మీరు ఇదే కన్ఫర్మ్ అయితే మాత్రం మాకు 2వ సీటు కూడా అవసరం లేదు, రాప్తాడు సీటు కూడా అవసరం లేదని తేల్చి చెప్పినట్టయితే సమాచారం. అయితే నారా లోకేష్ మాత్రం ఆ వ్యవహారంలో చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారు, వారం రోజులు సమయం ఇవ్వండి, ఈ లోపల కొన్ని సమీకరణాలు మారుతున్నాయి, అందులో బీజేపీ కూడా ధర్మవరం సీటు అడిగే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి కొంత అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. చూద్దాం, ఈ వారం రోజుల్లో
కొన్ని ఈక్వేషన్స్ లో డెవలప్మెంట్ ఈక్వేషన్స్ కనపడతాయి. సెకండ్ లిస్ట్ కూడా ఉంది కాబట్టి దాదాపుగా 75 మందితో ఇంకో లిస్ట్ కూడా ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆలోచించాల్సిన అధైర్యపడొద్దు. మాక్సిమం ఈ వ్యవహారాన్ని అయితే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తానని లోకేష్ కూడా హామీ ఇచ్చారు. కానీ ఈ వ్యవహారంలో మాత్రం పరిటాల కుటుంబం మాత్రం కొంచెం గట్టిగానే ఒత్తిడి తీసుకుని వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పరిటాల కుటుంబం ఖచ్చితంగా మాకు 2 సీట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రాయుడు కృష్ణమోహన్, పరిటాల కుటుంబం తమకు 2 సీట్లు ఇవ్వకపోతే ఇచ్చిన రాప్తాడు టికెట్ కూడా వద్దు అని తెగేసి చెప్తున్నారు. రాప్తాడుతో పాటు ధర్మవరం టికెట్ కూడా తమకే ఇవ్వాలి అని నారా లోకేష్ దగ్గర పరిటాల కుటుంబం పంచాయతీ పెట్టింది. తమకు ఒక రాప్తాడు సీటు మాత్రమే కేటాయించడంపై కొంచెం గర్వంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. ధర్మవరం టికెట్ కూడా కేటాయించాలి అని పట్టుబడుతున్నారు పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత. నారా లోకేష్ ను కలిసినట్టుగా సమాచారం. నారా లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు పరిటాల శ్రీరామ్. ధర్మవరం కేటాయించకపోతే రాప్తాడు కూడా వద్దు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు చెబితేనే ధర్మవరం వెళ్ళాం, ధర్మవరంలో కొన్ని నెలల నుంచి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాం, ఇప్పుడు టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పరిటాల కుటుంబం. వారం రోజుల్లో టికెట్ అనౌన్స్ చేస్తామని ఇప్పుడు లోకేష్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం, ధర్మవరం టికెట్ కూడా పరిటాల కుటుంబానికి కేటాయిస్తారా, పరిటాల శ్రీరామ్కు ధర్మవరం టికెట్ కేటాయిస్తారా లేదా?